మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అదృష్టం అనుకుంటారు. అటువంటిది నేను నా దురదృష్టంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండటం నా దురదృష్టమేమో అని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకు వ్యతిరేకిస్తున్నాను దయచేసి ఓపిక ఉండాలి. నేను పూర్తిగా సుదీర్ఘంగా మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. మా సొంత పార్టీ నిర్ణయం తీసుకున్నా కూడా అన్ని పార్టీల వారు దగ్గర అన్ని పార్టీల వారు నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ వారు నిర్ణయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది, ఏర్పాటైన చరిత్ర ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజలకు కానీ తెలుగు జాతికి కానీ రాష్ట్రానికి కానీ నివసిస్తున్న వారందరికీ కూడా రైతులకు కానీ కొంచెం ఓపిక పట్టండి దయచేసి. నేను ఏం మాట్లాడుతున్నానో కూర్చోండి. చరిత్ర వక్రీకరించేదానికి కుదరదు. నో ఇంటరప్షన్స్. ప్లీజ్ సిట్ డౌన్. Please sit down. Please sit down. Please sit down. Yes. రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ బడుగులకు కానీ బలహీన వర్గాల వారికి కానీ మేలు జరుగుతుందని భావించే ఆ రోజు విశాలాంధ్ర కావాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కోరిక మేరకే ఆ రోజు విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ వచ్చిందనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. మీకు చరిత్ర మీరు నేను రాసేది కాదు. చరిత్ర అనేది ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ఏ విధంగా రాష్ట్రాలు వచ్చాయి, ఏ విధంగా ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. అండ్ దేశంలో స్వాతంత్రం రాకముందర వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడున్న పరిస్థితికి రావాలంటే అవన్నీ ఒక్కసారి మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. మన దేశంలో 1900 I urge the members. చెప్తాను, అది కూడా చెప్తాను. Let the leader of the house complete his speech. బీజేపీ నుంచి నీ దగ్గర నుంచి నీతి వాక్యాలు నేర్చుకోవాల్సిన దుర్గతి నాకు పట్టలేదు. 1947కి 500 Please go back to your seat. అధ్యక్ష, please go back to your seat. This is not proper. నేను నా జీవితంలో please go back to your seat. నా భావాలు గాని నేను చెప్పిన అంశాలు గాని నా జీవితంలో నాగం జనార్దన్ రెడ్డికి మాదిరిగా నేను మార్చుకోలేదు. నా జీవితంలో ఈ అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు సమైక్యంగా ఉండాలని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఆయన భావాలు మార్చుకుంటే ఆయన దగ్గర పెట్టుకోనండి, నాకు అభ్యంతరం లేదు. 500 No interruptions.
Please sit down. 550 Please sit down. Yes. 550 దానికి కూడా చెప్తాను హరీష్ రావు గారు, అది కూడా చెప్తాను, కూర్చోండి, అది కూడా చెప్తాను, కూర్చో, చెప్తాను, నీకు అర్థం కాదు. This is very unfair. రాజకీయంగా You must sit down. You must sit down. Let him speak. Please sit down. Please sit down. Yes. నా జీవితంలో నేను మాట మార్చలేదు. నేను చెప్తాను ఆ కారణం ఎందుకు వచ్చిందో. నువ్వు ఏ పేపర్ చూసుకుంటున్నావో చూసుకో. కూర్చోండి, మీరు అందరు వెనకాల కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. Yes. రాజకీయ ఉండాలని 550 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దేశంలో రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, దేశంలో రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు మన రాష్ట్రం కూడా జరగటం జరిగింది. కూర్చోండి. కొన్ని రాష్ట్రాలుగా, కొన్ని యూనియన్ టెరిటరీలుగా 1956 కంటే ముందర భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పెద్ద ఉద్యమాలే దేశమంతా జరిగాయి. వీటిల్లో ప్రత్యేకంగా సౌత్, వెస్టర్న్ ప్రాంతాల్లో సమైక్యంగా భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఉండాలని, చేయాలని స్వాతంత్ర సమరయోజన కంటే, స్వాతంత్రం రాకంటే ముందర ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కూర్చోండి. కూర్చోండి. Yes. 1760లో వేరే దేశానికి సంబంధించిన చరిత్ర రాస్తూ తెలుగు భాష అప్పుడు ఉన్న శ్రీకాకుళం, చిక్కోకల్లని, ఆ రోజు శ్రీకాకుళం నుంచి దగ్గర పులికట్ వరకు తెలుగు భాష ఉన్నింది. మైసూరు, మహారాష్ట్ర వరకు తెలుగు భాషే మాట్లాడుతున్నారని ఆ రోజు చరిత్రలో మనకు 1760 నుంచి 1800 వరకు తెలుగు భాష మాట్లాడే వారందరి గురించి చరిత్ర, ద్రావిడియన్ చరిత్ర రాస్తూ వారు చెప్పడం జరిగింది. వీటిల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి అలహాబాద్ కాంగ్రెస్ కన్వెన్షన్ 18/4/1908 ఇప్పుడు this is not winding up the discussion. This is not winding up the discussion. Please sit down. Please sit down. Please sit down. I will give an opportunity. I know. I will inform the whip. Why are you unnecessarily getting agitated? కూర్చోండి మీరు. I'll inform your party whip. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. I'll just make a request. Please sit down. అవసరం లేదు. Please sit down. Please sit down. Please sit down. Yes, ముఖ్యమంత్రి గారు. I will inform the party whip. I am in touch with the party whip. Please leave it at that. Please leave it at that. Yes. Yes. 18/4/1908 పెన్షన్ ఒక రెజల్యూషన్లో ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న ఆంధ్రాని, మద్రాసులో ఉన్న ఆంధ్రాని ప్రత్యేక రాష్ట్రం కావాలని 1908లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిర్ణయం తీసుకుంది. అదే నిర్ణయాన్ని 1918కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ కన్వెన్షన్లో యానీ బెసెంట్ గారు ప్రెసిడెంట్గా ఉన్నా కూడా, ఆమె ఒప్పుకోకన్నా కూడా డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు ఇతరులు ఇంకొక రెజల్యూషన్ మూవ్ చేసి అప్రూవ్ చేపించారు. ఇది 1918. 1820 కాంగ్రెస్ కన్వెన్షన్ నాగ్పూర్ భాషా సంయుక్త రాష్ట్రాలు ఉండాలని, వీటిల్ని భారతదేశంలో అంతా కూడా
ఉండాలని ఇదే భాషా సంయుక్త రాష్ట్రాల్ని చేయాలని 1920లో వారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది. 1928 వాస్తవాలను దయచేసి నేను కోరేది డిస్టర్బ్ చేయొద్దండి. దయచేసి నేను కోరేది వాస్తవాలను, నేను ఈ నిర్ణయం తీసుకునేదానికి కారణమేమి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చిందని దయచేసి కొంచెం పేషెన్స్ ఉండండి. 1928 లక్నోలో అప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం చేయాలని కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 1937లో కల్కటాలో జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు విప్ ఆ రోజు కాళేశ్వరరావు గారు ఉన్నారు. అప్పుడు కూడా కళా వెంకట్రావు గారి డ్రాఫ్ట్ రెజల్యూషన్ తయారు చేశారు. కడప కోటిరెడ్డి గారు, కొండా వెంకటప్ప గారు వీరందరూ కూడా యునానిమస్గా 33/1938లో రిజల్యూషన్ చేయటం జరిగింది. 23/1/1947 దీంట్లో కూడా ఇక్కడ అనంత్ సింగ్ అయ్యంగార్ గారు, శ్రీమతి దుర్గాబాయ్ గారు వారు రెజల్యూషన్ పెట్టాలంటే సర్దార్ పటేల్ గారు ఆడ వ్యతిరేకించారు ఈ 1947లో. ఇది ఎందుకు వాస్తవాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నదని. 1948 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థార్ కమిషన్ అని వేయటం జరిగింది. దీన్ని వ్యతిరేకత ఎక్కువ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసిన కమిషన్ పైన జేవీపీ కమిటీ వేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు, ఇది గవర్నమెంట్ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు ఈ కమిటీ 1948లో వేశారు. 19/12/1952లో పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనౌన్స్ చేయటం జరిగింది. అది కూడా తగాదా లేని, జేవీపీ చెప్పినది కూడా చెప్తాను, తగాదా లేని ప్రాంతాలను తక్షణమే మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంగా చేయాలని 19/12/1952లో జవహర్లాల్ నెహ్రూ గారు అనౌన్స్ చేశారు. 1/10/53లో ఆంధ్ర రాష్ట్రం జవహర్లాల్ నెహ్రూ గారే దాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఆ స్థాయికి వచ్చేటప్పటికి ఎందరో త్యాగమూర్తులు అన్ని ప్రాంతాల్లో వారు ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడేవారు కలిసి ఉండాలని వారు నిర్ణయం తీసుకొని చేయటం జరిగింది. దాని తర్వాత పితామహ మండపాటి హనుమంతరావు గారు జీవిత చరిత్రలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నిజాముకు పనిచేస్తున్న ఉన్నత అధికారి నవాబ్ అలియార్ జంగ్ ఇది ఆంధ్ర రాష్ట్రం
ఏర్పాటుకు ముందే మీరు ఆంధ్ర రాష్ట్రం, నిజాం రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలు మీరందరూ కలిసి చేసేదానికి, ఏర్పాటు అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవమా అని వారు అడగటం జరిగింది. ఇది వీరి జీవిత చరిత్రలో స్పష్టంగా రాసింది. అప్పుడు నిజాంగా ఉన్నవారు నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, వరంగల్లో ప్రాజెక్ట్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతం వారికి వచ్చి మీరు వ్యవసాయం చేసుకోవాలని ఆహ్వానం పంపించడం జరిగింది. వారిని ఇక్కడ వచ్చి మీరు వ్యవసాయం చేయాలి అని పూర్తిగా కోరటం జరిగింది. ఇవన్నీ కూడా దాని తర్వాత తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్, సాహిత్య పోరాటం, దాంట్లో సీమాంధ్ర ఒకరి పాత్ర, అప్పుడు జరిగిన పోరాటంలో వారు ఆ రోజు స్ఫూర్తిదాయకం ఇచ్చిన పాట కూడా వారికి ఉన్న అప్పుడు ఆంధ్ర ప్రాంతం వారే రాయటం జరిగింది. వారందరూ కలిసి వారికి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఆ పాడేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే. ఇవన్నీ కూడా వాస్తవాలు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరిని నిజాం పాలన కానీ లేక అప్పుడున్న పరిస్థితుల గురించి నేను మాట్లాడిన అవసరం లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు You must respect every member. Let the member please come. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూర్చోండి. 12/10/1949 కూర్చోండి మీరు. ప్లీజ్ సిట్ డౌన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్లీజ్ సిట్ డౌన్. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ప్లీజ్ సిట్ డౌన్. కొంచెం చరిత్ర తెలుసుకోండి. వస్తాను, అక్కడికి కూడా వస్తాను. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. I however take this opportunity of assuring this house, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాట్లాడుతున్నారు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసే దాంట్లో. I however take this opportunity of assuring the representatives of Mysore state that whether the article provides for consultation or consent of the legislature of the affected state, the wishes of the people cannot be ignored either by the central government or legislature. After all, we are a democracy. The main sanction behind us is the will of the people, and we cannot act in disregard of public opinion. సర్దార్ పటేల్ గారు చెప్పిన వాక్యాలు ఇవి. జవహర్లాల్ నెహ్రూ గారు, వెల్కమ్, ప్లీజ్ కొంచెం ఓపిక ఉండండి. ఇప్పుడు ఇది ఎమోషనల్ ఇష్యూ నాకు తెలుసు, దయచేసి ఇంటరప్ట్ చేయొద్దండి. నేను ఎక్కడ కూడా కేటీఆర్, యు ఆర్ ఏ స్మాల్ కిడ్ ఇన్ దిస్ హౌస్, ప్లీజ్ బిహేవ్ లైక్ దట్. జస్ట్ సిట్ డౌన్, జస్ట్ సిట్ డౌన్. చరిత్ర చదువుకో, జస్ట్ సిట్ డౌన్. జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ 7/7/1952 లోక్సభలో డిబేట్లో లింగ్విస్టిక్ స్టేట్స్ గురించి మాట్లాడుతూ, ద లేటెస్ట్ పొజిషన్ ఈజ్ యాజ్ embodied in the election manifesto of the last general elections. May I read out? This is Jawaharlal Nehru. The demand for redistribution of provinces of the linguistic basis
has been persistently made in the South and West India. The Congress expressed itself in favor of linguistic provinces many years ago. A decision on this question ultimately depends upon the wishes of the people concerned. While linguistic reasons have undoubtedly cultural and other importance, there are other factors also such as economics, administrative and financial which have to be taken into consideration అని జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. Where such a demand represents the